సో మీరు ఒక స్క్రిప్ట్ కంప్లీషన్ అయిపోయినప్పుడు అంటే ఖచ్చితంగా ఒక 2-3 డ్రాఫ్ట్స్‌లు రాసుకోవడం అనేది కామన్. అవును. ఎలా ఎండ్ చేయాలి, లేదంటే సీన్ కంపోజిషన్ ఎలా ఉండాలి, క్యారెక్టర్ జర్నీ ఎలా ఉండాలి, ఆర్క్ ఎలా ఉండాలి అనేది. సో ఈ క్లోజర్ విషయంలో మీకు ఫైనల్ జడ్జ్మెంట్ ఎవరిస్తారు మీ టీంలో కానీ? టీమ్ అంటే మెయిన్ నేను ఎక్కువ ఇప్పుడు స్రవంతిలో చేస్తే రవికిషోర్ గారు ఉంటారు. ఓకే. తర్వాత బయట సినిమాలు నేను చేసినా కూడా ప్రొడ్యూసర్స్తో పాటు నాకు శ్రీకర్ ప్రసాద్ గారు ఎక్కువ, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎక్కువ గైడ్ చేస్తారు. ఓకే. సో ఫస్ట్ అన్ని సినిమాలు ఆయనే నాకు ఎడిటర్. సో స్టార్టింగ్ కథ చెప్పిన దగ్గర నుంచే నేను ఆయన సజెషన్స్ తీసుకుంటాను. సో మీకు అప్పుడు అంటే ఆయన పర్స్పెక్టివ్లో చెప్తారా మీకు ఏం చేస్తారు? అంటే డిస్కస్ చేస్తాను, ఇట్లా ఉంటే అట్లా అయితే ఎలా ఉంటుంది. పైగా ఇప్పుడు నా మెంటాలిటీ ఏంటంటే చాలా సీరియస్గా ఉన్నా సరే చిన్న విట్ ఉంటుంది, అవును, చిన్న సెటైరికల్గా. సో అది ఎప్పుడు కూడా ఉండేలా చూసుకుంటా. తెలియకుండా వచ్చేస్తుంది అది ఇన్బిల్ట్. అంత రామ్ది అంత ఎమోషన్ అంతా అయిన తర్వాత 1.5 పేజ్ 3 పేజెస్ ఉంటుంది అనుకుంటుంది. అవును, అట్లే స్ట్రెచ్. సో నైట్ ఇస్తే పాపం పొద్దున కల్లా చెప్పారు ఆయన. ఓకే. రాలిపోతే అతికించలేవు అని స్టేటస్లో పెట్టుకున్నాను అనుకున్నారా అంకుల్? ఓ పాయింట్లో నేను వచ్చింది అంటే నేను పెళ్లి చేసుకోవడానిక, మీ పెళ్లి పనులన్నీ చేసి పెట్టడానిక, నాకు అర్థం కాక. సో అట్లా యాక్చువల్గా అప్పుడు అదంతా డీడీఎల్జే ఫార్మేటే కదా. అవును అవును. బ్యాగ్ వేసుకొని రైలు ఎక్కి మీ ఇంటికి వచ్చి బాగుంటుంది. అది చాలామందికి నచ్చింది లాస్ట్లో హీరో అలా మాట్లాడటం. లేకపోతే ఓడిపోయి వెళ్ళిపోయినట్టు అయిపోద్ది కదా. అది అక్కడ కూడా ప్రదీప్ రావు కూడా చాలా బాగుంటుంది. నా బ్యాగ్ కూడా తీసుకొచ్చేసింది కదరా, ఎలాగో పంపించేస్తారు, అది తెలుసు కదా. అదే సార్, అదే సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొంచెం విట్ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా నవ్వారు దానికి. లేకపోతే మీ ఇద్దరికి పెళ్లి చేయమంటావరా, డ్రై ఫ్రూట్ అంటాడు. అంటే అసలు ఆ వర్డ్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. థియేటర్లో పిల్లలు నవ్వారు.